హలో అండి. నేను మీ సులేఖ. ఈరోజు ఇంకొక మంచి కథతో నేను మీ ముందుకొచ్చేసాను. కానీ స్టోరీలోకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. స్క్రీన్ మీద ఒక స్క్రీన్ షాట్ ఇస్తాను. 91% మెంబర్స్ నా వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఫాలో అవ్వట్లేదు. సో, ఒక చిన్న సబ్స్క్రిప్షన్ పంచతంత్ర కథల్లో ఉన్న ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్‌ని మీ దాకా రీచ్ చేసేలాంటి ఇన్‌స్పిరేషన్‌ని నాకు కలగజేస్తది. సో, చిన్న సబ్స్క్రిప్షన్ ఓకేనా? ఇప్పుడు కథలోకెళ్ళిపోదాము. ఒక్కొక్కసారి మనము ఒక గోల్ పెట్టుకుంటాము. 2 ఇయర్స్‌లో అవ్వేది 4 ఇయర్స్‌లో అవుతది. 4 ఇయర్స్‌లో అవుతదనుకున్నది 5 ఇయర్స్ పట్టొచ్చు. కానీ దాన్ని సాధించగలమనే నమ్మకం మనలో ఉంటది. కానీ మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తారు? "ఎబ్బే! వీడు 2 ఏళ్లలో సాధిస్తా అన్నాడు. లేదు ఇంక లేదు అయిపోయింది. ఇంక వాడు సాధించలేడు పెట్టలేడు. వాడు అది చేస్తా అన్నాడు, ఇది చేస్తా అన్నాడు. వాడి జీవితం మొత్తం చేస్తానని చెప్పడంతోటే సరిపోతుంది. కానీ వాడు చేసేది లేదు, చచ్చేది లేదు. వాడు సాధించలేడు, పెట్టలేడు" అని చెప్పి మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఆ పర్సన్‌కి ఈ స్టోరీ సెండ్ చేయండి. మనము కొట్టే సక్సెస్‌కి సంబంధించిన ఒక కథ గురించి ఈరోజు నేను మీకు చెప్తున్నాను. కథలోకెళ్ళిపోదామా? ఒక ఊరిలో ఏనుగు, కుక్క 2 ఒకటేసారి కడుపుతూ ఉంటాయి. ఏనుగు కడుపుతుంటది, కుక్క కడుపుతుంటుంది గదా! కుక్క 3 నెలలకి, 6 నెలల సంతానాన్నిస్తది. మళ్ళీ ఇంకొక 6 నెలలయ్యే లోపల మళ్ళీ ఇంకొక ముగ్గురు మంది సంతానాన్నిస్తది. మళ్ళీ ఇంకొక కొన్ని రోజులయ్యే లోపల ఇంకొక ముగ్గురికి సంతానం ఇస్తది. అట్లాగా 18 నెలల లోపల కుక్క 12 మంది కుక్కల్ని కంటది. ఒకరోజు ఏనుగు దగ్గరకొచ్చి ఏనుగుని వెటకారంగా చూస్తూ, సర్కాస్టిక్‌గా చూస్తూ, "అసలు నువ్వు నిజంగా కడుతున్నావా? నేను 18 నెలల లోపల డజను మంది పిల్లల్ని కన్నాను. అయి గూడా నా అంత అవుతున్నాయి. నువ్వు మాత్రం ఇంకా కడుపుతున్నాననే చెప్తున్నావు. లోకం కోసం అబద్ధాలాడుతున్నావు కదా! నువ్వు కడుపుతూ లేవు కదా!" అని చెప్పి కుక్క ఏనుగు దగ్గర వెటకారంగా మాట్లాడుతది. ఇక్కడే అసలైన కథలో మలుపుంటది. ఏనుగు చెప్పే సమాధానం మన లోపల ప్రతి ఒక్కళ్ళం మనల్ని ఇన్సల్ట్ చేసే ప్రతి ఒక్కరి ముందు మనం చెప్పాలనుకుంటా. కానీ మనం చెప్పలేము. కానీ ఇప్పుడు ఏనుగు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నేను 2 సంవత్సరాలకొకసారి ఒకటే ఏనుగు పిల్లకి జన్మనిస్తాను. నా బిడ్డ భూమి మీద పడేటప్పుడు భూదేవి గూడా కంపిస్తది. అంటే భూదేవికి కూడా నా బిడ్డ పుడుతుందని చెప్పి తెలుస్తుంది. నా బిడ్డ రోడ్డు దాటేటప్పుడు జనాలు ఆగి నా బిడ్డను ఆరాధనగా చూస్తారు. నా బిడ్డ ఎదుగుతుంటే నా బిడ్డ అడ్డొచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు దండం పెడతారు. స్టోరీ ఇక్కడితో అయిపోయిందండి. ఇందులో నుంచి ఏనుగు చెప్పిన సమాధానం లాగానే అచ్చం మనకి కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటది. ఎలాగంటే, మనం కొట్టే సక్సెస్ ఎలా ఉండాలంటే 2 ఇయర్స్‌ది 5 ఇయర్స్ పట్టొచ్చు. పర్వాలేదు అవ్వనియండి. లేదా 6 ఇయర్స్ పట్టొచ్చు. పర్వాలేదు అవ్వనియండి. ఈ లోపల ఇలాంటి కుక్కలు మాట్లాడే మాటలకి మనం ప్రభావితమయ్యి, మన లైఫ్‌ని మనం స్పాయిల్ చేసుకోకూడదు. మనం కొట్టే సక్సెస్ ఉంటది చూసారా?